నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ సోమవారంతో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై అటు సిబిఐ ఇటు ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో మార్చి 15న అరెస్ట్ చేయగా, జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సమయంలో సిబిఐ ఆమెను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఈడీ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. ఆ ఛార్జ్ షీట్ ను సోమవారం జరిగే విచారణ సందర్భంగా కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం ఛార్జ్ షీట్ కాపీలను కేసులో నిందితురాలిగా ఉన్న కవితకు అందించనున్నారు. కవిత తనను కోర్టులో నేరుగా హాజరుపరచాలని కోరుతూ గతంలో కోర్టును కోరారు. ఈ మేరకు ఓ అప్లికేషన్ కూడా అందజేశారు. ఈ క్రమంలో గత విచారణ సందర్భంగా కవితను నేరుగా కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. ఈసారి కూడా నేరుగా హాజరుపరుస్తారా లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సైతం ఛార్జ్ షీట్ దాఖలవడంతో ఈ కేసులో త్వరలోనే ట్రయల్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేసులో పలువురు నిందితులు అప్రూవర్లుగా మారి వాంగ్మూలాలు ఇచ్చినందున ట్రయల్ ఆసక్తికరంగా మారనుంది.